ఖండాంతరాల్లో ఉన్నప్పటికీ తెలుగింటి పెద్ద పండుగ ఘనంగా చేసుకోవాలనుకున్న వారి ఆశలన్నీ బూడిదైపోయాయి. వారి కలలను కల్లలు చేస్తూ మకర సంక్రాంతి రోజే రోడ్డు ప్రమాదం రూపంలో వారిని మృత్యువు మింగేసింది. అమెరికాలో నివసించే ఓ తెలుగు కుటుంబంలో జరిగిన ఈ విషాదం అందరినీ కలచివేసింది. అమెరికాలో నివసిస్తున్న తెలుగు వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బొల్లా రమేష్ బాబు, ఆయన కుమార్తె చైతన్య రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు వదిలారు. మకర సంక్రాంతి రోజైన ఈ నెల 15న ఓ దుకాణం నుంచి వీరిద్దరూ ఇంటికి వస్తుండగా మాదక ద్రవ్యాలు సేవించిన ఓ యువకుడు అతివేగంగా కారు నడుపుకుంటూ వచ్చి వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టాడు. అరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్ నగర సమీపంలో ఈ దారుణం జరిగింది. ప్రమాదానికి కారణమైన 21 ఏళ్ల కుర్రాడిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. రమేష్ బాబు స్వస్థలం విజయవాడ. అక్కడే చదువుకున్న ఆయన ఆ తర్వాత హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఉద్యోగరీత్యా 10 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లారు. కుమార్తె చైతన్యను బాగా చదివిస్తున్నారు. ఆమె కూడా మంచి విద్యార్థినిగా గుర్తింపు తెచ్చుకుంది. న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం చదువుతున్న చైతన్య మార్చి నెలలోనే డిగ్రీ పూర్తి చేసుకోబోతుండగా ఈ విషాదం ముంచుకొచ్చింది. వారిపైనే ఆశలు పెట్టుకుని బతుకుతున్న రమేష్ బాబు భార్య దిక్కులేని పరిస్థితి ఎదుర్కొంటోంది. అంత్యక్రియలు సొంత ప్రాంతంలో చేయాలనుకుంటున్నప్పటికీ మృతదేహాలు తెలుగు నేలపైకి తీసుకొచ్చే శక్తి లేక రమేష్ బాబు సతీమణి కొట్టుమిట్టాడుతోంది. ఇందుకు అవసరమైన ఖర్చులు, ఇతర సాయం కోసం ఆమె ఎదురు చూస్తోంది. పరిస్థితి తెలుసుకొని ఇప్పటికే రమేష్ బాబు స్నేహితుడు కొమ్మినేని వెంకట్ సహా పలువురు నిధులు సేకరిస్తున్నారు. కావాల్సిన సాయం అందితే వచ్చే వారంలో రమేష్ బాబు, చైతన్య మృతదేహాలను స్వస్థలాలకు తీసుకురావాలని భావిస్తున్నారు.